హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి డబల్ కా మీఠా నా స్టైల్లో ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీ మెథడ్, చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనమైతే ఈ డబల్ కా మీఠా కోసం బ్రెడ్ని అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ ఈ బ్రెడ్ని అయితే వాడాను, మిల్క్ బ్రెడ్. మీరు కూడా ఇదే వాడండి, చాలా టేస్టీగా వస్తుంది ఈ డబల్ కా మీఠా అనేది. ఒక్కసారి మీరు చేసుకునే విధంగా కాకుండా ఇలా నా స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ బ్రెడ్ని అయితే 4 ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇలా అన్ని బ్రెడ్లని మీరు ఎంతైతే డబల్ కా మీఠా చేసుకోవాలి అని అనుకుంటున్నారో ఇలా అన్ని బ్రెడ్లను అయితే కట్ చేసేసుకోండి. నేనైతే ఒక 3కి సరిపడా అయితే చేస్తున్నాను. ఇలా చేయండి, తప్పకుండా చాలా బాగుంటుంది ఈ డబల్ కా మీఠా. నా స్టైల్లో మాత్రం ఒక్కసారి ట్రై చేశారంటే మీరు ఎప్పుడు ఇలాగే చేస్తారు, అంత రుచిగా అయితే వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టేసుకోవాలి. ఇలా కడాయి పెట్టేసుకొని దీంట్లో మనం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్క బ్రెడ్ ముక్కనైతే ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపెట్టే విధంగా అయితే కొన్నిగా వేసుకుంటూ అయితే మనం ఆయిల్లో ఫ్రై అయితే చేసేసుకోవాలి. మనం దీంట్లో ఇప్పుడు నెయ్యి వాడటం లేదు, నేను తర్వాత నెయ్యి యూస్ చేస్తాను. చూడండి, వీడియో చివరి వరకు చూస్తే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఇలా బ్రెడ్ ముక్కలైతే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇలా తీసి పక్క నుంచి మనం మిగతా బ్రెడ్ ముక్కలను అయితే వేసేసుకొని మళ్ళీ వాటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని పక్కన పెట్టేసి మనం దీంట్లో కాస్త నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని బాదం అలాగే జీడిపప్పు రెండింటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం కలర్ మారేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కాస్త కొంచెమే కలర్ మారాలండి, ఎక్కువ మారద్దు. ఇలా కాస్త కలర్ మారిన తర్వాత దీంట్లో 1 కప్పు వరకైతే నేను వాటర్ని తీసుకున్నాను. అదే కప్పుతో చక్కెరని కూడా యాడ్ చేసేసాను. 1 కప్పు వాటర్కి 1 కప్పు చక్కెర అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. మీరు కూడా ఇదే కొలతతో చేయండి. మరీ ఎక్కువ షుగర్ లేకుండా మరీ తక్కువ షుగర్ కాకుండా మీడియం సైజులో మనకి ఈ డబల్ కా మీఠా అనేది చాలా టేస్టీగా అయితే తప్పకుండా వస్తుంది. ఇలా వాటర్ అన్నీ బాయిల్ అయ్యేంత వరకు అయితే ఉంచాలి. ఇలా వాటర్ మొత్తం 1/2 కప్పు ఇనికిపోయేంత వరకు అయితే వాటర్ని ఉంచాలి. 1/2 కప్పు వరకు ఇనికిపోయిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసుకోవాలి. దానికన్నా ముందుగా 1 స్పూన్ వరకు నేను ఇక్కడ కొబ్బరి పొడి అంటే ఎండు కొబ్బరి పొడిని అయితే వాడాను. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మీరు కూడా దీంట్లో మనము ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని అయితే వేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి అండి. నిదానంగా మనము కట్ చేసి పెట్టుకున్న అంటే ముందుగా కట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మనం ఎన్నైతే బ్రెడ్ ముక్కలని ఫ్రై చేసి పెట్టుకున్నామో అవన్నీ కూడా యాడ్ చేసేసుకొని షుగర్ సిరప్ వీటికి కాస్త తగిలిన తర్వాత మనం వీటిని సెకండ్ వైపు అయితే టర్న్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపెట్టే విధంగా అయితే మీరు టర్న్ అయితే చేసేసుకోండి. మనకి ఈ డబల్ కా మీఠా అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఈ బ్రెడ్ ముక్కలు అనేవి చిదురవ్వకుండా మనం నెమ్మదిగా వీడియోలో చూపెట్టే విధంగా అయితే కలిపేసుకోవాలి. మెల్లిగా టర్న్ అయితే చేసేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ మొత్తం కూడా పోయేంత వరకు అయితే మనం టర్న్ చేసి మంటని లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపెట్టే విధంగా అయితే మీకు వచ్చిన తర్వాత చూడండి, మనకి షుగర్ సిరప్ అనేది చాలా తక్కువగా అయిపోయింది. అంటే బ్రెడ్ ముక్కలు షుగర్ సిరప్ని పీల్చేసాయన్నమాట. మనకి చాలా బాగా వస్తుంది ఈ డబల్ కా మీఠా. తప్పకుండా ట్రై అయితే చేయండి. ఇలా మొత్తం కూడా షుగర్ సిరప్ మొత్తం పీల్చేసిన తర్వాత మనమైతే దీంట్లో ఏదైతే కప్తో అయితే మనం వాటర్ అలాగే చక్కెరను తీసుకున్నామో అదే కప్పు కొలతతో మనం 1 కప్పు వరకైతే దీంట్లో
కాచి చల్లార్చిన పాలనైతే యాడ్ చేసేసుకోవాలి. పాలను యాడ్ చేసిన తర్వాత కూడా మనం వీటిని కాస్త నెమ్మదిగానే కలుపుకుంటూ ఇలా వీడియోలో చూపెట్టే విధంగా అయితే కలుపుకోవాలి. మనం వీటిని కూడా షుగర్ సిరప్ మాదిరిగానే నెమ్మదిగా మొత్తం కూడా పాలన్నీ ఇంకిపోయేంత వరకైతే మనం ఉంచుకోవాలి. ఇలా చూడండి, మనకి పాలనేవి కొంచెం కొంచెంగా ఇంకిపోయాయి. మనకి డబల్ కా మీఠా అనేది తయారైపోయినట్టే. మీరు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి, తప్పకుండా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ మెథడ్ అండ్ టేస్ట్ కూడా వండర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై అయితే చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.